తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. కుంకుమ పువ్వు సీరియల్ స్టార్ మాలో సాయంత్రం 4 గంటలకి ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ కథ ఆఖరి మజిలీని చేరుకుంది. ఇక ఈ సీరియల్ కథ క్లైమాక్స్ లో ఎలా ఉండబోతోంది? బంటి అంజలిలు మళ్ళీ ఒకటవుతారా? జయచంద్ర ఆస్తులన్నీ వారసులకి చేరుతాయా? ఈ విషయాలన్నీ తెలియాలంటే కుంకుమ పువ్వు సీరియల్ చివరి భాగాన్ని మిస్ కాకుండా చూడాల్సిందే. ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. చాలా ఏళ్ల నుండి కుంకుమ పువ్వు సీరియల్ స్టార్ మాలో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎక్కువ ఎపిసోడ్స్ సాగదీస్తున్నప్పటికీ చక్కటి కథా కథనాలతో ఆసక్తికరమైన మలుపులతో ఈ సీరియల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్లో తన ఇంట్లో ఉన్న వాళ్ళే జయచంద్ర వారసులు అని జయచంద్ర మేనకోడలు విజయశాంభవికి తెలిసిపోయింది. ఇక దాచినపల్లెలోనే అందరూ ఉన్నారని యుగంధర్ కూడా తెలుసుకుంటాడు. అలాగే ఆశ కూడా దాచినపల్లికి చేరుకుంది. ఇక మొత్తానికి అందరూ ఒకే చోటికి చేరుకున్నారు. ఇక అంజలి కూడా జయచంద్ర వారసురాలే అన్న విషయం ఒక్కటి విజయశాంభవికి తెలియాల్సి ఉంది. సీతారాముల కళ్యాణం రోజే విజయశాంభవి కొడుక్కి అలాగే అంజలికి పెళ్లి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. చివరి క్షణాల్లో అంజలి పూలమాలని బంటి మెడలో వేసి తన భర్త బంటి అని అందరి ముందు చెప్తుంది. జయచంద్ర వారసురాలు అంజలి అని తెలుసుకున్న విజయశాంభవి అందరినీ కలిపి ఒకేసారిగా చంపాలని గన్ తీసుకొని రమ్మంటుంది. తనకి అంత శ్రమ అవసరం లేదని ఆ గన్ని అంజలి బయటికి తీసి విజయశాంభవికి పెడుతుంది. ఇక తర్వాత కథ ఏం జరుగుతుంది? యుగంధర్ పోలీస్ కమిషనర్ని తీసుకువస్తారని అన్నాడు కాబట్టి పోలీసులు వచ్చి విజయశాంభవిని అరెస్ట్ చేస్తారు అని అనిపిస్తోంది. మొత్తానికి జయచంద్ర వారసులకి ఆస్తి చేరుతుంది. ఆశ చేసిన కుట్రలని బయటపడి ఆశ కూడా జైలుకి వెళ్తుంది అని అనిపిస్తోంది. అలా కుంకుమ పువ్వు సీరియల్ కథ సుఖాంతం కాబోతోంది. ఇంతకీ అమెరికాకు వెళ్లిన జయంతి రఘురాంల కథ ఏమైంది? చివరి ఎపిసోడ్ లో కూడా జయంతి రఘురాం క్యారెక్టర్స్ ని తీసుకువచ్చారా లేరు అనే అనిపిస్తోంది. కుంకుమ పువ్వు సీరియల్ క్లైమాక్స్ లో జయంతి లేకపోవడం మీకెలా అనిపిస్తోంది? కుంకుమ పువ్వు సీరియల్ క్లైమాక్స్ కి వచ్చిన శుభ సందర్భంగా మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.